హలో అండి. జోసా 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. అంటే మనకి ఇక్కడ బిజినెస్ రూల్స్ అప్డేటెడ్ ఆన్ 28 మే 2025 అని చెప్పేసి ఒక లింక్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా బిజినెస్ రూల్స్ అప్డేటెడ్ అని చెప్పి ఇంకొక లింక్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అసలు జోసా కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది, కేటగిరీస్ ఏంటి, సీట్ అలొకేషన్ ఎలా ఉంటుంది, ఫీజు తాలూకు డీటెయిల్స్, ఇట్లాంటివన్నీ కూడా అసలు మనకి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏంటి ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుందన్నమాట మ్యాక్సిమం. సో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనము చేద్దాము. కానీ ఇది దాదాపు మనకి ఒక 117 పేజెస్ ఉంది ఈ డాక్యుమెంట్. సో ఇది మొత్తం మనము ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలి అని అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ముందుగా అసలు మనకి స్కెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్కెడ్యూల్ ఏముంది, ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత దీంట్లో ఉన్న అదర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ నేను ఫర్దర్గా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. సో డైరెక్ట్గా మనము ఆ స్కెడ్యూల్ పేజ్కి వెళ్ళిపోదాము. అది 98th పేజ్లో ఉంది స్కెడ్యూలు. సో ఇదన్నమాట మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో April 17th జాయింట్ అపెక్స్ బోర్డ్ డిక్లేర్స్ జేఈ మెయిన్ 2025 ర్యాంక్స్. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. జేఈ మెయిన్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లేర్ చేశారు. తర్వాత మండే 2 జూన్ 2025 అంటే ఇంకా రాలేదు. మనం ఇప్పుడు మే 28. సో జూన్ 2వ తారీఖు మనకి మార్నింగ్ 10 o'clockకి జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారనమాట. ఓకే. సో ఎవరెవరైతే జేఈ అడ్వాన్స్డ్ రాశారో సో వాళ్ళందరికీ ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళు అంటే ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళంతా కూడా ఐఐటీస్లో సీట్ తీసుకోవడానికి, అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. రైట్. ఇక జేఈ అడ్వాన్స్డ్ రాయకుండా అండ్ ఎలిజిబుల్ కాలేదు అని అంటే మీరు రాయలేరు కదా. సో ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో రాయలేదో ఓన్లీ మెయిన్ జేఈ మెయిన్ వరకే క్వాలిఫై ఉన్నారో సో వాళ్ళంతా కూడా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ వీటిల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో ఈ జోసా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా మనకి ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్, అదేవిధంగా ఐఐఈఎస్టీ అని ఇంకో ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. సో వీటన్నిటికీ కలిపి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే దీంట్లో జరుగుతుందన్నమాట. సో జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళు, అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏది 2025లో సో వీళ్ళంతా కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది అంటే జోసా వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. వితౌట్ రిజిస్ట్రేషన్ మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు. ఓకే. సో ఆ రిజిస్ట్రేషన్కి డేట్ మనకి 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ క్లియర్గా స్కెడ్యూల్ మనము తెలుసుకుందాము. రైట్. సో ఇక్కడ అనౌన్స్మెంట్ అయిపోయింది కదా, మనకి మండే అంటే 2 జూన్ రోజు అడ్వాన్స్డ్ రిజల్ట్ వచ్చేస్తుంది. తర్వాత 3 జూన్ నుంచి మనకి ఇమీడియట్గా అంటే నెక్స్ట్ డే నుంచే ఈ రిజిస్ట్రేషన్ జోసా కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలాంగ్ విత్ చాయిస్ ఫిల్లింగ్ రెండు కూడా మనకి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి క్లియర్గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆర్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండర్ జోసా స్టార్ట్స్. Candidates who qualify for the architecture aptitude test AAT can fill their AAT specific choices starting from June 8th. ఎవరైతే ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రము జూన్ 8వ తారీఖు నుంచి చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద ఏఐటి రిజల్ట్. సో ఇంకా అది రిజల్ట్ రాలేదు కాబట్టి మనకి జూన్ 8th నుంచి అది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో మిగిలినవన్నీ కూడా మనకి జూన్ 3rd నుంచే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే రోజు మనకి ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కూడా స్టార్ట్ అవుద్ది అనమాట. అంటే మనకి సీట్ వస్తుంది అని మీరు కన్ఫామ్గా మీకు తెలిస్తే మీరు కొంత ప్రీపేమెంట్ కూడా చేయొచ్చు అనమాట. సో అది ఆ ఫీజెస్ ఏంటి, ఎలా ఎంతెంత పే చేయాలి ఏంటి, ఇట్లాంటి ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. సో ప్రస్తుతానికైతే ఈ స్కెడ్యూల్ మీద ఫోకస్ చేసి చూద్దాం.
సో జూన్ 3 నుంచి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, రైట్. ఇక 3వ తారీఖు నుంచి మనకి 3, 4, 5, 6, 7, 8 తారీఖు వరకు మీకు రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫైనల్గా మనకి 9వ తారీఖు అంటే జూన్ 9వ తారీఖు మండే రోజు మధ్యాహ్నం 2 గంటలకి డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ ద చాయిసెస్ filled in by candidates as on June 8th. సో జూన్ 8th ఈవినింగ్ 8 o'clock వరకు ఎవరైతే చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ చేశారో వాటిని బేస్ చేసుకొని ఒక మార్క్ సీట్ అలొకేషన్ అనేది డిస్ప్లే చేస్తారనమాట. అంటే ఎవరెవరైతే 8వ తారీఖు లోపల చాయిస్ ఫిల్లింగ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒక మార్క్ సీట్ అలొకేషన్ అనేది రన్ చేసి మీరు ఇచ్చిన చాయిసెస్లో ఏ సీటు మీకు అలొకేట్ అయ్యింది అనేది జస్ట్ ఒక మార్క్ అనమాట, అంటే ట్రయల్ అనమాట. సో అది ఆ సీట్ అనేది మీకు డిస్ప్లే చేస్తారు 9వ తారీఖు. సో దాన్ని బట్టి మీరేం చేయొచ్చు అని అంటే ఇంకా ఏమైనా మాడిఫై చేయాలా, మీరు ఆల్రెడీ ఎన్ని చాయిసెస్ ఇచ్చారు సరిపోలేదు, అసలు సీట్ రాకపోతే ఇంకా కొన్ని యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు ఆల్రెడీ చాలా ఇచ్చాము ఏదో ఒక సీట్ వచ్చింది, కానీ దాన్ని బట్టి మీకు వచ్చిన సీటుని బట్టి అంటే ఆ మార్క్ సీట్ అలొకేషన్ని బట్టి మీరు ఇన్ కేస్ మీరు ఇచ్చిన చాయిసెస్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేయాలి అని అనుకుంటే మీరు చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అలా మీరు 9వ తారీఖు రిజల్ట్ అంటే మార్క్ సీట్ అలొకేషన్ రిజల్ట్ చూసుకున్న తర్వాత మీరు ఆ మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. దానికి కూడా మళ్ళీ మనకి 10వ తారీఖు వరకు టైం ఉంటుందన్నమాట. 10వ తారీఖు ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఉంటుంది. సో ఆ టైం లోపల మళ్ళీ ఎవరైతే మాడిఫై చేస్తారో అండ్ 8వ తారీఖు లోపల చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వకుండా 9వ తారీఖు రిజిస్టర్ చేసుకొని ఎవరైతే ఆప్షన్స్ అంటే చాయిస్ ఫిల్లింగ్ పెడతారో సో వాళ్ళందరినీ కూడా అంటే 10వ తారీఖు లోపల ఈవినింగ్ 5 o'clock వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకొని కొత్తగా చాయిస్ ఫిల్ చేశారో లేదంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు మాడిఫై చేసుకున్నారో వాటిని బట్టి మళ్ళీ సెకండ్ మార్క్ అలొకేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు అది జూన్ 11th రోజు, జూన్ 11th మధ్యాహ్నము 12:30కి మనకి సెకండ్ సీట్ అలొకేషన్ ఉంటుందన్నమాట, మార్క్ సీట్ అలొకేషన్. సో దాన్ని బట్టి కూడా మీరు ఓకే కరెక్ట్గా పెట్టామా లేదా, మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటి అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అవి చెక్ చేసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ మీరు చాయిసెస్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి రెడ్ కలర్లో మనకి క్యాండిడేట్స్ కెన్ లాక్ దేర్ చాయిసెస్ అని ఉంది కదా. సో మీరు కావాలనంటే అంటే సెకండ్ మార్క్ అలొకేషన్ అయిపోయిన తర్వాత మీరు మాడిఫై చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇంకా మాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు లాక్ చేసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే మీరు ఒకవేళ లాక్ చేస్తే తర్వాత అంటే ఇప్పుడు ఇది 11th రోజు కదా, సో 11th రోజు ఇంకా మనకి 12th రోజు ఎప్పుడు ఎండ్ అవుతుంది ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాయిస్ ఫిల్లింగ్ ఇదంతా కూడా 12వ తారీఖు జూన్ 12వ తారీఖు ఈవినింగ్ 5 o'clockకి ఎండ్ అయిపోతుంది. కాబట్టి సో అప్పటి వరకు మీరు ఈ చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి కానీ లేదంటే ఆల్రెడీ చేసి ఉంటే వాటిని మాడిఫై చేయడానికి కానీ అంటే కిందది పైకి పైది కిందది ఇట్లా రీఆర్డర్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 11వ తారీఖు ఈ లాక్ చాయిసెస్ అనే ఆప్షన్ మీకు ఎనేబుల్ అయిన తర్వాత మీరు లాక్ చేస్తే 12వ తారీఖు టైం ఉన్నా కూడా మీరు దాన్ని మాడిఫై చేయడానికి మీకు ఛాన్స్ ఉండదన్నమాట. ఇన్ కేస్ మీరు ఏదైనా మాడిఫై చేయాలని అనిపిస్తే మీరు లాక్ చేశారు కాబట్టి వాటిని మాడిఫై చేయలేరు. అలా కాకుండా మీరు ఈ లాక్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది, చాలామందికి వచ్చే డౌట్ లాక్ చేయకపోతే మనకి ఇవి కన్సిడర్ చేయరేమో అన్న డౌట్ ఉంటుంది. అలా ఏమీ ఉండదు. మీరు లాక్ చేసినా చేయకపోయినా మీరు జస్ట్ సేవ్ చేస్తే చాలు, సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీరు లాక్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా ఈ క్లోజింగ్ డేట్ రోజు అవి ఆటోమేటిక్గా చాయిసెస్ అన్నీ కూడా లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత అంటే జూన్ 12వ తారీఖు తర్వాత ఇంకా మీకు ఈ చాయిసెస్ని మాడిఫై చేసేది కానీ ఎడిట్ చేసేది కానీ అప్డేట్ చేసేది కానీ డిలీట్ చేసేది కానీ అసలు ఎటువంటి ఛాన్స్ కూడా ఉండదన్నమాట. సో ఈ 12వ తారీఖు లోపలే మీరు ఏం చేయాలనుకున్నా, మీరు రీఆర్డర్ చేయాలనుకున్నా, ఎన్ని ఆప్షన్లు పెట్టాలనుకున్నా
ఎన్ని చాయిసెస్ పెట్టాలనుకున్నా ఈ 12వ తారీఖు లోపల మాత్రమే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు పెట్టిన ఈ 12వ తారీఖు లోపల పెట్టిన ఈ చాయిసెస్ ఏవైతే ఉంటాయో ఇవే చాయిసెస్ ప్రతి రౌండ్కి కన్సిడర్ చేస్తారు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 వరకు కూడా అవే కన్సిడర్ చేస్తారు. వాటినే ప్రతి రౌండ్కి తీసుకొని వాటిని బట్టే మీకు సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 12వ తారీఖు లోపల ఏదైతే మీరు చేస్తారో 3 నుంచి 12వ తారీఖు, జూన్ 3 నుంచి జూన్ 12 గుర్తుపెట్టుకోండి. సో ఈ లోపల మీరు చేసే ఈ చాయిస్ ఫిల్లింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో ఇదే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుందన్నమాట. అంటే మీకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీటు రావాలి అనే దాన్ని డిసైడ్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ డేట్స్ మధ్యలోనే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ డేట్స్లో ఏదైనా పొరపాటు కానీ చేస్తే మీకు ఖచ్చితంగా మీరు చాలా రిగ్రెట్ అవుతారనమాట. అలా కాకుండా ఉండాలి అని అంటే మీరు 1కి 10 సార్లు వెరిఫై చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని అవసరమైతే ఎవరినైనా అడిగి తెలుసుకొని చేయండి. ఎందుకనంటే ఇప్పుడు మామూలుగా ఎంసెట్లో మనకి ప్రతి ఫేజ్కి, అంటే ఎంసెట్లో 3 ఫేజులు ఉంటాయి, 3 రౌండ్లు ఉంటాయి అని అనుకుందాం. ప్రతి రౌండ్కి మీరు ఆప్షన్స్ పెట్టుకునేది ఉంటుంది. కానీ జోసాలో అలా కాదు, అన్ని రౌండ్లకి కలిపి ఒక్కసారే ఆప్షన్లు పెడతారు. అవే ఆప్షన్లు అన్ని రౌండ్లకి కన్సిడర్ చేస్తారో అది ఆర్డర్ అదే ఉంటుంది. మీరు ఫస్ట్ ఏదైతే ఇస్తారో ఈ 12వ తారీఖు లోపల అదే ఆర్డరు అవే ఆప్షన్స్. మళ్ళీ ఎక్స్ట్రా ఆప్షన్స్ యాడ్ చేసుకుంటా అంటే కుదరదు, కొన్ని డిలీట్ చేస్తా అంటే కుదరదు, పోనీ రీఆర్డర్ చేస్తా అంటే కుదరదు. అసలు ఇంకా 12 తారీఖు తర్వాత మీకు ఎటువంటి ఛాన్స్ ఉండదన్నమాట. కాబట్టి సో ఈ 12 లోపలనే మీరు ఏం చేయాలనుకున్నా జాగ్రత్తగా చేయండి. సో కావాల్సినంత గైడెన్స్ అయితే మన ఛానల్లో అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా పర్సనల్గా మీకు ఈ చాయిస్ ఫిల్లింగ్కి అసిస్టెన్స్ కావాలి అని అంటే కింద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. సో దాన్ని బట్టి మనం ఒకసారి మాట్లాడి మీకు ఎలాంటి గైడెన్స్ కావాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికైతే కొంత ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. పర్సనల్ గైడెన్స్, పర్సనల్ అసిస్టెన్స్ ఇన్ చాయిస్ ఫిల్లింగ్ అనమాట, రైట్. సో ఇక 12వ తారీఖు ఇవి క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ 13వ తారీఖు వాళ్ళు డేటా అంతా రీకన్సిలియేషన్ చేసి వెరిఫికేషన్ చేసి వ్యాలిడేషన్ చేయడానికి వాళ్ళు ఒక రోజు టైం పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇమీడియట్గా మనకి 14th జూన్ రోజు మార్నింగ్ 10 o'clockకి సీట్ అలొకేషన్ రౌండ్ 1 ఫస్ట్ రౌండ్కి సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, 14వ తారీఖు, 12వ తారీఖు మొత్తం క్లోజ్ అయిపోతుంది, 13 వదిలేస్తే 14వ తారీఖు రౌండ్ 1 సీట్ అలొకేషన్ వచ్చేస్తుంది. సో రౌండ్ 1లో మీకు సీటు ఎక్కడ వచ్చింది, ఏ కాలేజీలో వచ్చింది, ఎన్నో ఆప్షన్ అంటే ఏ బ్రాంచ్ అంటే ప్రోగ్రామ్ ఓకే వచ్చింది అనేది మీకు క్లియర్గా అక్కడ తెలుస్తుంది. దాని తర్వాత ఇమ్మీడియట్గా అదే రోజు మనకి ఆన్లైన్ రిపోర్టింగ్ ఉంటుందన్నమాట. ఆన్లైన్ రిపోర్టింగ్ అని అంటే మీరు ఫీజు పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత రెస్పాన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది బై క్యాండిడేట్ క్వెరీస్. ఇన్ కేసు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్వెరీస్ ఏమైనా ఉంటే మీకు క్వెరీస్ వస్తాయన్నమాట, మీ మెయిల్కి వస్తాయి, తర్వాత మీ లాగిన్లో కూడా ఉంటాయి. సో మళ్ళీ లాగిన్ చేసి మీరు ఆ రెస్పాన్సెస్కి ఆ క్వెరీస్కి మీరు రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇస్తేనే అన్నీ క్లియర్ అవుతాయి. ఓకే, సో దానికి ఎప్పటి నుంచి టైము మనకి 14th నుంచి 18th వరకు టైం ఇచ్చారనమాట. సో ఈ ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంటు, డాక్యుమెంట్ అప్లోడు, క్వెరీస్కి రెస్పాన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు 18th వరకు టైం ఉంటుంది రౌండ్ 1కి. తర్వాత వెనస్డే 18th జూన్ ఈవినింగ్ 7 o'clockకి లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్. సో ఈ డేటు టైము ఈ సాయంత్రం 5 గంటల తర్వాత ఇంకా ఫీ పేమెంట్ అనే ఆప్షన్ ఉండదన్నమాట. ఏం చేసినా కూడా మీరు ఈ లోపలే చేయాలి. సో ఫీ పే చేసి మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఇంకా మీరు ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇమ్మీడియట్గా ఒకవేళ సీట్ వచ్చింది అని అనుకోండి, సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీజు, ఫ్లోటు, స్లైడు అని 3 ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆ 3 ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 ఆప్షన్స్ ఏంటి అని అంటే సపోజ్ ఫ్రీజ్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో కాలేజ్లో మీకు ఒక ప్రోగ్రామ్ సీట్ అలొకేట్ అయింది. సో దాంతోనే మీరు సాటిస్ఫై అయ్యారు, రౌండ్ 1లో మీరు అనుకున్నదే వచ్చింది. సో మీకు ఫర్దర్గా అంటే నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ మాకు ఇంకా వేరే అప్గ్రేడేషన్ ఏం అవసరం లేదు, వేరే బ్రాంచ్ అవసరం లేదు, వేరే కాలేజ్ అవసరం లేదు, నాకు ఇదే చాలు, ఇది ఓకే అని అనుకున్నట్లయితే మీరు ఫ్రీజ్ అనే ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, అలా కాకుండా
లేదు ఇది ఓకే, ఇది వచ్చింది కాబట్టి ఇది ఓకే, ఇది ఉండాలి, కానీ దీనికంటే బెటర్ది రావాలి, నెక్స్ట్ రౌండ్లో ఇంకేమైనా బెటర్ వస్తే ట్రై చేసుకుంటాను అని అనుకున్నప్పుడు మీరు ఫ్లోట్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్లోట్ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 చాయిసెస్ మీరు ఫిల్ చేశారు, 100లో మీకు ఒక 75th చాయిస్లో నంబర్లో ఉన్న ఆప్షన్ మీకు సీట్ అలాట్ అయిందని అనుకుందాం. అయినప్పుడు మీరు రౌండ్ 1 ఫీ పే చేసి డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ ఇవన్నీ అన్నీ క్లియర్ చేశారు, ఓకే అయింది. సో మీరు ఫ్లోట్ తీసుకుంటే ఏమవుతుంది, ఫ్లోట్ తీసుకున్నప్పుడు ఆ కింద 75th కింద ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి కన్సిడర్ చెయ్యరు. ఓకే, ఈ 75th ఆల్రెడీ మీకు అలాట్ అయింది కాబట్టి అది అలాగే ఉంటుంది, మీరు ఫీ పే చేశారు కాబట్టి. తర్వాత 1 to 74 ఏవైతే ఉంటాయో ఆ చాయిసెస్ని మాత్రమే కన్సిడర్ చేసి సెకండ్ రౌండ్కి మళ్ళీ టాప్ నుంచి 74 వరకు చెక్ చేసి, ఇన్ కేసు మళ్ళీ మీకు ఎక్కడైనా సీటు మీ ర్యాంకుని బట్టి, మీకు మీ కేటగిరీని బట్టి, జెండర్ని బట్టి సీట్ అవైలబిలిటీ ఉంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడైతే సీట్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ మీకు సీటు అలాట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ టాప్ నుంచి మీరు పెట్టిన 1 ఆప్షన్ చూస్తారు, అది లేదు, సెకండ్ ఆప్షన్ అది లేదు, థర్డ్ ఆప్షన్ అది, అలా చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీకు సపోజ్ 48th ఆప్షన్ సీటు అవైలబుల్ ఉందనుకుందాం, మీరు ఏదో పెట్టారు 48th పొజిషన్లో. సో అది మీకు సీట్ అలాట్ అవుతుంది. అలాట్ అయిన తర్వాత మీరు మళ్ళీ థర్డ్ రౌండ్కి, అంటే సెకండ్ రౌండ్లో మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చింది అప్గ్రేడ్ అయింది, ఫస్ట్ రౌండ్లో 75th నంబర్లో ఉన్న చాయిస్ వచ్చింది, సీట్ అలాట్ అయింది. సెకండ్ రౌండ్లో ఫ్లోట్ తీసుకున్నారు కాబట్టి పైన ఉన్నవన్నీ కన్సిడర్ చేశారు సెకండ్ రౌండ్కి. దాంట్లో మీరు 48th ఆప్షన్ ఏదో వచ్చింది అనుకుందాం, అక్కడ కూడా మీరు మళ్ళీ ఇంకా పైన ఇంకా 47 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో వాటిల్లో ఇంకేదైనా వస్తే బెటర్ ఆప్షన్ నాకు బాగుంటుందని అనుకున్నప్పుడు మీరు మళ్ళీ థర్డ్ రౌండ్కి ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఈ సెకండ్ రౌండ్లో, అంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ రౌండ్లో వచ్చిన దానికి మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టారు కాబట్టి సెకండ్ రౌండ్లో వచ్చింది మీకు అలా ఉంటుంది. తర్వాత థర్డ్ రౌండ్కి కూడా పైన ఉన్న 1 to 47 వరకు ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో అలా ప్రతి రౌండ్లో మీకు అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంతేగాని మీరు ప్రతి రౌండ్కి ఆప్షన్స్ మళ్ళీ పెట్టే అవకాశం అయితే ఉండదు. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఏవైతే పెడతారో 3వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో, సో అవే ఆప్షన్స్ని ఇలా కన్సిడర్ చేసి అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారు, మీ ర్యాంక్ని బట్టి, అవైలబిలిటీని బట్టి మీకు సీటు అలకేట్ చేస్తూ వెళ్తుంటారు తప్ప మీకు మళ్ళీ ఆ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడం కానీ. కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో వస్తుందిలే అన్న కాన్ఫిడెన్స్తోని కొన్ని ఆప్షన్స్ పెట్టి వదిలేస్తుంటారు. ఓకే, కొన్ని ఏమో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి మాకు అవసరం లేదు అన్నట్టు వదిలేస్తుంటారు. సో అలా కాకుండా మీరు సరైన గైడెన్స్ తీసుకొని ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు వీలైతే ఐఐటీస్ కానీ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన వాళ్ళకి, లేదంటే ఎన్ఐటీలు కానీ, ఏది జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇట్లాంటి జిఎఫ్టిఐలు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీకు మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకొని దాని ప్రకారంగా పెట్టండి. అంటే ఇప్పుడు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేసే కంటే ట్రిపుల్ ఐటీలో చేయడం బెటర్, అదేవిధంగా ట్రిపుల్ ఐటీలో చేయడం కంటే ఎన్ఐటీలో చేయడం బెటర్ కదా. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు కన్సిడర్ చేసి ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ ఇట్లాంటివి ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, వాటి యొక్క రెప్యుటేషన్ ఏంటి, వాటి యొక్క పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మీరు ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, ఇలా రౌండ్ 4, రౌండ్ 5 వరకు ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా సేమ్ ఇప్పుడు ఈ సీట్ అలొకేషన్ జరుగుతుంది, ఆ తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్. ఆల్రెడీ ఒక రౌండ్లో చేసిన వాళ్ళు ఫీ పేమెంట్ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు, ఓన్లీ ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఇందాక చెప్పినట్టు 3 ఆప్షన్స్, ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్. ఇందాక స్లైడ్ చెప్పలేదు కదా, ఫ్రీజు, ఫ్లోట్ అయిపోయాయి. స్లైడ్ అనే ఆప్షన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్డ్ రౌండ్, ఇందాక థర్డ్ రౌండ్ దాకా వచ్చాం కదా, థర్డ్ రౌండ్లో మనకి సెకండ్ రౌండ్లో 48th ఆప్షన్ వచ్చింది, థర్డ్ రౌండ్లో 35th ఆప్షన్ వచ్చింది అనుకుందాం. సో 35th ఆప్షను మనకి ఏదో ఒక ఎన్ఐటి వరంగల్లో వచ్చింది అనుకుందాం, ఏదో కెమికల్ వచ్చింది, ఎన్ఐటి వరంగల్లో కెమికల్ వచ్చింది 35th ఆప్షన్. సో దానికంటే పైన అంటే 1 నుంచి 34th వరకు, సీరియల్ నెంబర్ 1 నుంచి 34th వరకు ఎన్ఐటీలో ఉన్న అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో ఎన్ఐటీలో కెమికల్ వచ్చినా పర్వాలేదు అని అనుకొని మనము
స్లైడ్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్లైడ్ తీసుకున్నట్లయితే మీకు ఎన్ఐటి వరంగల్ అలాగే ఉంటుంది. ఎన్ఐటి వరంగల్లో కెమికల్ వచ్చింది కదా, ఆ కెమికల్ అలాగే ఉంటుంది. అండ్ పైన 1 నుంచి 34 మధ్యలో ఎన్ఐటి వరంగల్లో ఉన్న అదర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఆ అదర్ బ్రాంచెస్ని మాత్రమే కన్సిడర్ చేసి విత్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్, అంటే ఎన్ఐటి వరంగల్లో మాత్రమే ఉన్న వేరే బ్రాంచుల్లో ఏమైనా సీటు వేకెంట్ ఉంటే మీ నెక్స్ట్ రౌండ్లో ఓకే వేకెంట్ ఉన్నట్లయితే ఆ సీట్ని మీకు అలాట్ చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట వాళ్ళు. సో ఆ సీట్ అలాట్ అవుతుంది. ఒకవేళ మీ ర్యాంక్ని బట్టి కేటగిరీని బట్టి ఆ సీట్స్ ఏవి వేకెంట్ లేకపోతే మీకున్న ఎన్ఐటి వరంగల్ కెమికల్ అలాగే ఉంటుంది. ఇన్ కేస్ కెమికల్ కాకుండా ఏదో మెకానికల్ వేకెంట్ ఉందనుకోండి, మెకానికల్కి అప్గ్రేడ్ అవుతుంది. ఏది 4th రౌండ్ అనుకోండి, 4th రౌండ్లో. సో ఆ తర్వాత మళ్ళీ మీరు స్లైడే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి స్లైడ్ తీసుకున్నారు కాబట్టి స్లైడ్ తీసుకుంటారు. సో ఆ తర్వాత మీరు ఇంకా అప్గ్రేడ్ కావాలి అని అనుకుంటే మళ్ళీ విత్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్ స్లైడ్ తీసుకున్నట్లయితే మెకానికల్ నుంచి ఇంకొక బ్రాంచ్ కూడా మనకి సీటు అవైలబిలిటీని బట్టి ఇంకొక సీటు మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో స్లైడ్ అనేది విత్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్, ఫ్లోట్ అనేది ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ బ్రాంచ్. మనకు ఆల్రెడీ ఒకటి వచ్చింది అని అంటే దానికంటే పైన ఉన్న ఆప్షన్స్ అన్ని కన్సిడర్ చేస్తారు. ఫ్రీజ్ అంటే మాత్రం ఇంకా అక్కడిదే అని ఫిక్స్ అనమాట. ఇంకా మీరు ఫర్దర్ ఫస్ట్ రౌండ్లోనే వచ్చింది కదా, ఫ్రీజ్ చేసేస్తే ఫ్రీజ్ అయిపోతుంది అక్కడ. ఇంకా మీకు పైన మంచి ఆప్షన్స్ ఏమైనా ఉన్నా అవి వచ్చే ఛాన్స్ ఉన్నా మీకు రాదు. ఓకే, కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకొని మీరు చేయాల్సి ఉంటుంది అనమాట, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా. సో వీటన్నిటికి సంబంధించి మనము డీటెయిల్డ్గా ఎప్పటికప్పుడు మీకు ప్రతి రౌండ్కి వీడియోస్, రిజల్ట్ వచ్చిన తర్వాత, సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫీజు పేమెంటు, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు డేట్స్ని బట్టి కూడా మీకు నేను గైడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓకే ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. సో మొత్తం 5 రౌండ్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటి డీటెయిల్స్ నేను ఆల్రెడీ మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, జోసా గైడెన్స్ అనేసి. ఆ గ్రూప్లో చాలామంది జాయిన్ అయ్యారు. మనకి ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా వీడియోస్ చేయలేను కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నేను ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీరెవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే గ్రూప్లో జాయిన్ అవ్వడానికి నేను ఆ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో అదనమాట. సో వీడియోని మాత్రం లైక్ చేయండి తప్పకుండా. సో మొత్తంగా మనకి 5 రౌండ్లు ఉంటాయి అన్నిటికీ, ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ అన్నిటికి కలిపి 5 రౌండ్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ రౌండ్ 6 ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్ అని ఇచ్చారు. సీట్ అలొకేషన్ 6th రౌండ్, ఫైనల్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ ఫర్ ఐఐటీస్కి మాత్రం 6 రౌండ్స్ ఉన్నాయన్నమాట. సో దానికి ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్ ఇవన్నీ కూడా మనకి 16th జూలై నుంచి 21st జూలై వరకు అవుతున్నాయి. దాని తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ 21st జూలై ఈవినింగ్ 5 o'clock. దెన్ నెక్స్ట్ వచ్చేసి రెజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే 22nd జూలై వరకు కూడా ఆప్షన్ ఇచ్చారు. దాని తర్వాత ఫర్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్ ఓన్లీ. ఈ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్ అంటే ఏంటి అని అంటే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ వీటన్నిటిని కలిపి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటారు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఓన్లీ. ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ సీట్ రౌండ్ 6 జూలై 16th నుంచి జూలై 21st వరకు. ఓకే, ఇన్ కేస్ ఎవరైనా సీట్ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే దానికి టైం ఇచ్చారనమాట. సో తర్వాత ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ పార్షల్ అడ్మిషన్ ఫీజు ఇవన్నీ కూడా మనకి జూలై 27th వరకు టైం ఇచ్చారనమాట, పార్షల్ అడ్మిషన్ ఫీజు పేమెంట్కి వీటన్నిటికీ. సో ఇదంతా కూడా మనం ఎప్పటికప్పుడు, ఇదంతా జూలైలో ఉంది. మనకి జూన్ 3వ తారీఖు నుంచి మొదలు పెడితే జూలై 28వ తారీఖు, అంటే ఆల్మోస్ట్ 2 నెలలు ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా కంప్లీట్ అవ్వడానికి. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను మీరు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇన్స్టిట్యూషన్ కూడా వెళ్ళి ఫస్ట్ రౌండ్ నుంచే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కామెంట్స్లో పెట్టండి. సో దట్
డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఫర్దర్గా మనం ఫర్దర్ వీడియోస్లో చాలా డీటెయిల్డ్గా అన్నీ అంటే ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిజినెస్ రూల్స్ అని ఇక్కడ మనకి 117 పేజెస్ అంటే 117 పేజీలు ఉన్న డాక్యుమెంట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఈ డాక్యుమెంట్లో ఉన్న ప్రతి పాయింట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకనంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చాలా ఉంటాయి. వీటన్నిటిని తెలుసుకుంటేనే మనము కరెక్ట్గా ఈ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ని కానీ చాయిసెస్ని కానీ జాగ్రత్తగా చేసుకోగలుగుతాము. లేదనంటే ఏమాత్రం మనము చిన్న మిస్టేక్ చేసినా కూడా నష్టపోయేది మనమే. కాబట్టి అవన్నీ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చెప్పాను కదా ఇందాక, ఇన్ కేసు మీకు ఎవరికైనా పర్సనల్గా ఈ చాయిస్ ఫిల్లింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి చాయిస్ ఫిల్లింగ్ అయిపోయి అంటే ఈ మొత్తం అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా ఓకే, ఈ అన్ని రౌండ్స్ వరకు కూడా మీకు అసిస్టెన్స్ లేదా సర్వీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. పర్సనల్గా ఎవరికైనా కావాలంటే మీరు కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో దట్ మేమే కాల్ చేసి మీకు మాట్లాడతాము. సో వాటికి కొంత ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. రైట్. సో ఇది ఈరోజు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. చాలా అప్డేట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.